ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు పచ్చడి. ముందు ధనియాలు జీలకర్ర వేపుకొని ఇప్పుడే మిక్సీ పట్టాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు అయిపోయిందండి మిక్సీ పట్టడం. తాలింపు వేసుకోవాలి. మీరు కూడా చూసి ఎలా ఉందో ఇంట్లో ట్రై చేయండి. తాలింపు వేరెక్కింది. తాలింపు దించి ఎల్లిపాయలు కలర్ రావటం కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి, తిప్పాలి. తాలింపులోనే ఇందాక మిక్సీ పట్టుకున్నదే కలుపుకోవాలి. పచ్చి వేగే వరకు తిప్పాలి నూనెలోనే. ఆ తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినండి, అంటే పచ్చిమిరపకాయలు బట్టి ఇలా తిప్పాలన్నమాట. కోడిగుడ్లు కార్చిన తర్వాత తగినంత ఉప్పు, మిక్సీ పట్టే ముందు ఉప్పు వేసాము. ఇది చేసుకున్న 2 రోజులకి మగ్గాలి. మగ్గిన తర్వాత బాగుంటుంది అన్నమాట. తింటే పచ్చి అనేది పోయిద్ది, మాగిద్ది. అంతేనండి, కోడిగుడ్డు పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ అండి. లైక్ చేయండి.